మార్చి 9వ తేదీ 2025 ఆదివారం. ఈ రోజు పంచాంగం శ్రీ క్రోధి నామ సంవత్సరం, పాల్గొన మాసం, శిశిర ఋతువు, ఉత్తరాయణం. సూర్యోదయం ఉదయం 6:32 సూర్యాస్తమయం సాయంత్రం 6:21 చంద్రోదయం. మార్చి 9 మధ్యాహ్నం 2:11 చంద్రాస్తమయం. మార్చి 10 తెల్లవారుజామున 3:48 తిథి శుక్లపక్షం దశమి ఉదయం 7:45 వరకు. తర్వాత ఏకాదశి. నక్షత్రం పునర్వసు రాత్రి 11:55 వరకు. తర్వాత పుష్యమి. యోగం సౌభాగ్యము మధ్యాహ్నం 2:58 వరకు. తర్వాత శోభనము. కరణం గరజి ఉదయం 7:45 వరకు. తర్వాత పణజి. అశుభ ముహూర్తాలు రాహుకాలం సాయంత్రం 4:52 నుండి సాయంత్రం 6:20 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:23 నుండి సాయంత్రం 4:52 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 12:26 నుండి మధ్యాహ్నం 1:55 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:46 నుండి సాయంత్రం 5:33 వరకు. శుభ ముహూర్తాలు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:02 నుండి 12:50 వరకు. అమృతకాలం రాత్రి 9:27 నుండి 11:05 వరకు. వజ్రం ఉదయం 11:41 నుండి మధ్యాహ్నం 1:19 వరకు. చరిత్రలో ఈ రోజు 1934 యూరి గగారిన్ మొదటి అంతరిక్ష యాత్రికుడు జన్మించారు. 1951 ప్రసిద్ధ తబలా వాద్యకారుడు మరియు సంగీత నిర్మాత ఉస్తాద్ జాకిర్ హుస్సేన్ జననం. 1956 భారతీయ రాజకీయ నాయకుడు, రచయిత మరియు ఐక్యరాజ్యసమితి మాజీ అధికారి శశి థరూర్ జననం. 1961 సోవియట్ యూనియన్ కొరబ్ స్పుట్నిక్ 4 ప్రయోగించింది. 1970 పారిశ్రామికవేత్త మరియు పార్లమెంట్ సభ్యుడు నవీన్ జిందల్ జననం. 1994 భారతీయ సినిమా నటి దేవికా రాణి చౌదరి మరణం. 1997 ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బెజవాడ గోపాల్ రెడ్డి మరణం. 2012 సినిమా నటుడు మరియు దర్శకుడు జాయ్ ముఖర్జీ మరణం. 2018 సుప్రీంకోర్టు పాసివ్ యుథనేషియాను అనుమతించింది. నిన్నటి ప్రశ్న నేటి జవాబు. కశ్యప మహర్షి ఇద్దరు భార్యలు అదితి మరియు వినత. గరుడుడు మహర్షి కశ్యపుడి ద్వితీయ భార్య వినతా కుమారుడు. వినత తన అక్క కద్రువు మాయ వల్ల దాసిగా మారగా ఆమెను విముక్తి చేయడానికి గరుడు అమృతాన్ని తెచ్చి ఇచ్చాడు. తర్వాత విష్ణువు వాహనంగా ప్రసిద్ధి పొందాడు. ఈ రోజు ప్రశ్న, కృష్ణుడు ఎవరి వల్ల మరణించాడు? మీ గ్రహస్థితి ఏదైనా సరే భగవంతుని కృప మీ మీద ఎల్లప్పుడూ ఉండాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మన శక్తికి దైవశక్తి కలిసినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు దేవుని పేరును జపించడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. ఇది ఎవరికైనా ఉపయోగకరంగా ఉండవచ్చు. దీన్ని ఖచ్చితంగా షేర్ చేయండి. మీరు ఇంకా మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన ఉన్న బెల్ ఎంపికను ఎంచుకోండి. తద్వారా వీడియో అప్లోడ్ అయినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది.